ఇక్కడే 4 అయిపోయింది టైము. మరి అక్కడ 5 స్టార్ ఉందేమో చూడాలి. మరి ఈరోజు లాస్ట్ రోజు అండ్ సండే ఈరోజు ఇంకా ఈరోజు జనాలు ఎక్కువ వస్తారు. ఇంకా వీడియోస్ చూశాను అసలు అబ్బా ఒక్కొక్కరు బయట రావడానికి 3 గంటలు 4 గంటలు టైం పెట్టిందంట. అంత జనాలు వచ్చారంట. ఈరోజు చూడాలి మరి ఎంతమంది జనాలు వస్తారు. నాకు ఎక్కడే 4 అయిపోయింది. ఇంకా నేను విజయవాడ కూడా దాటలేదు. ఆల్మోస్ట్ గంట పట్టొచ్చు ఇక్కడ నుంచి. నాకు ఇంకా 70 కిలోమీటర్లు ఉంది. చూద్దాం అక్కడ పోయినట్టు చూపిస్తాను. 5 స్టార్ ఉన్నాం. అది సండే అయితే మా విజయవాడ ఖాళీగా ఉంటుంది రోడ్డు. ఈరోజు చూడండి ఆల్మోస్ట్ నేను పోరానికి దాటాను అంత విజయవాడ నుంచి. చూడండి ఎలా ఉంటుంది ట్రాఫిక్. వెల్కమ్ టు మచిలీపట్నం. అబ్బా 37 మినిట్స్ పట్టింది. 37 నిమిషాలు అయితే పట్టింది విజయవాడ నుంచి. 4కి స్టార్ట్ అయ్యాను. 4:37కి అయితే మచిలీపట్నం అయితే వచ్చాను. మరి బీచ్ ఇటు రూటు ఓకే ఇట ఆల్మోస్ట్ 5:30 అయింది టైము. మచిలీపట్నంకి అయితే 40 మినిట్స్ అయితే వచ్చేసాము. మచిలీపట్నం నుంచి బీచ్ కావడానికి ఆల్మోస్ట్ ఒక 50 నిమిషాలు అయితే పట్టింది. ఇంకా రాలేదు. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ అయితే ఉంది. మామూలు జనాలు అయితే కావట్లేదు. బండి అయితే ఇక్కడైతే పాస్ చేస్తున్నారు. పాస్ చేసి రాబోతు నడుచుకుంటే పోవాలి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంది. హెల్మెట్ కూడా దీనికై పెట్టేసి రాకైతే వేసాను. మరి ఏం చూడండి ఒకసారి. అక్కడ వెయిట్ చూపిస్తుంది. అక్కడ వెయిట్ దాట ఫ్రెండ్స్. ఎక్కకపోయితే ఎక్కడానికి ట్రై చేసాను. అక్కడ టికెట్ అయితే ఇవ్వట్లేదు. చాలా ఎక్కువ చేసినా మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఈ విధంగా కష్టపడుతున్నారు. ఫ్రెండ్స్ ఒకసారి పార్కింగ్ చూడండి ఎంతమంది జనాలు వచ్చారో ఒకసారి. ఇది రాపు పార్కింగ్. మనం వచ్చి ఒక 1 కిలోమీటర్ బయట అయితే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్ అయితే వచ్చేసాం మనం. ఒకసారి చూడండి ఎంత ఎక్కువ ఉన్నాము. ఎందుకు
ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇసుక చేశారంటే ఒకసారి చూడండి. మొత్తం రావాలి. తలకెత్తిపోతే చూసాగా ఫ్రెండ్స్ ఎలా పెట్టారో ఒకసారి మీరు చూడండి. బాగుంటుంది. లైక్ అయితే చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం. ఇది మెయిన్ చూడు బొమ్మతో చేస్తుంది. కార్యక్రమానికి once again సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అతిరథ మహారథులు అండ్ బుల్లితెర వెండితెర సీతారలకు స్వాగతం చెప్పేందుకు మేమందరం ఫ్రెండ్షిప్ బీచ్ కాబట్టి వచ్చాము. ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అది మొత్తం వచ్చాము. ప్రోగ్రామ్స్ ఫుడ్ అవన్నీ అయితే ఉన్నాయి అక్కడ సైడ్ మొత్తం గేమ్స్. ఒకసారి రాబోజు ఉంది బీచ్ రాబోజు ఉంది. ఇంతమంది జనాలు ఉన్నారు అసలు. पैसा का देखते प्रोग्राम से देखने अक्षर छोड़ दे
ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అదిగో జెర్సీ నెంబర్ 6 ఆంధ్రప్రదేశ్ తప్పు చేసి ఒక పాయింట్ సంపాదించారు. జెర్సీ నెంబర్ 6 కుర్రాడు. రావట్లేదు. ఇది ఒక అమ్మవారి జాతర అనాలా? భారతదేశంలో ఉన్న రకరకాల బ్యూటిఫుల్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక దగ్గర ఉండే ఒక ఫుడ్ ఫెస్టివల్ అనాలా? లేదంటే ఇంతమంది సినిమా ఆర్టిస్టులను తర్వాత సింగర్స్ ని డాన్సర్స్ ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ఇది ఒక ఫిలిం ఫెస్టివల్ అనాలా? ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదండి. బట్ మసులా ఫెస్ట్ 2025 నెక్స్ట్ 50 years వరకు ఎవరు మర్చిపోని విధంగా రవీంద్ర గారు చేశారు. హైట్ అయితే మొత్తం కవర్ అయితే కట్టేశారు. టైం అయిపోయింది కదా, నైట్ టైము ఏం కనిపించదు కాబట్టి నైట్ టైం అయితే స్టాప్ చేసేస్తున్నారు. ఇంకా అయిపోయింది ఈ రోజుకే లాస్ట్. ఇంకా నేనైతే చాలా ట్రై చేశాను నేను ఎక్కగానే, అని ఒకటి టైం లేదు, ఇంకోటి నాకంటే ముందు చాలామంది వచ్చారు, వాళ్ళు వెయిటింగ్ అన్నారు. క్రికెట్ వీక్ని అయితే స్టాప్ చేశారు. కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుంటుంది, నేను తప్పకుండా ఎక్కేవాడిని. ఫ్రెండ్స్ నేనైతే అయిపోతున్నాను. టైం చూస్తే 7:30 అయింది. నేను విజయవాడ కాబట్టి వెళ్తున్నాను. నాకు ఓపిక అయితే లేదు, మొత్తం తిరిగేసాను. చాలామంది జనాలు అయితే వచ్చేసారు. వీడియో అయితే ఇటుకు ఎంజాయ్ చేస్తాను. ఒకసారి బయట చూపిస్తాను, బయట ఇంకా పరిస్తాను. అది ఇంకైతే కొంచెం వెళ్ళడానికి 3 గంటలు 4 గంటలు అంటే పట్టిందంట. ఇంకా అంత టాపిక్ ఉందని చెప్పారు. మరి ఈరోజు ఏమో చూపిస్తాను మీకు. ఇంకా ఈరోజే లాస్ట్ రోజు, ఇంకా మరి నెక్స్ట్ ఈరోజు పెట్టాలేమో చూడాలి. మీకు కనిపిస్తుంది ఏదో చూడండి ఒకసారి, అసలు ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. అక్కడ గోల్డ్ మొత్తం ట్రాఫిక్, ఇవన్నీ బయటకు పోయే వెహికల్స్ ఇవన్నీ. అక్కడ పైన చూడండి ఒకసారి రోడ్డు మీద, అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం వెహికల్స్. అబ్బా ఇప్పుడు ఈరోజు పోయినట్టే ఉంటుంది. ఇంకా చూడండి వచ్చి ఎంత ట్రాఫిక్ మెయిన్ రోడ్డు మీద మొత్తం. అబ్బా ఇటు నుంచి అట్లా ఎవరేమో వేరే కూర్చోద్దాము. వేరే ఊటు ఇంకెట్టు ఈ సైడ్ నుంచి ఇటు వెళ్ళడానికి ఉంటేమో చూద్దాం.
ట్రాఫిక్ బస్సు అటు ఇటు కాకుండా మధ్య అయితే ఎక్కపోయాము. చూడండి ఒకసారి ముందు మీకు కనిపిస్తుంది కదా, బ్యాక్ అయిపోయింది. ఫ్రెండ్స్ చాలా ఈజీగా వచ్చేసాం బయటికి. అసలు ఎంతసేపు వెయిట్ చేయగా ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తుంటాము, అంటే చాలా ఈజీగా వచ్చాము. పోయేపు మాకు గంట సేపు టైం పట్టింది, రాబోయే ఇప్పుడు వచ్చేపు మాకు ఎంత 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాము, రావడానికి ఒక 10 నిమిషాలు, 20 మినిట్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. కొంచెం సపోర్ట్ అయితే కావాలి, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ సో మచ్ అందరికీ.